ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిరసన శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్దంగా యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా రాహుల్ గాంధీ గారు నిరసన తెలియజేయడానికి వెళ్తే అప్రజాస్వామ్యబద్దంగా పోలీసులని అడ్డం పెట్టుకుని పోలీస్ అధికారులతోటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయించి జైలుకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అరెస్ట్లతోటి ఈ నిరసన ఆపలేరు. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా రేపు భారతదేశ వ్యాప్తంగా యువకులందరూ కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు చేసిన ఒక తప్పుడు నిర్ణయాల వల్ల ఏదైతే మొన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో దానికి కారణమైన ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే దానితో పాటు నిన్న లాఠీ చార్జ్ చేసిన హోమ్ మినిస్టర్ బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే వరకు కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి వెంట భారతదేశ యువకులు ప్రజలందరం కూడా ఈ యొక్క కార్యక్రమం పైన ఈ యొక్క నిరసన పైన పోరాటం చేయడం జరుగుతుంది.